నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడక, నువ్వు అర్జెంట్గా నువ్వు ఇంటికి బయలుదేరా, అర్థమవుతుందా? నీకు అసలు అమ్మకి బాగాలేదు, నీకు తెలుసు అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉందని. నువ్వు ఇలాంటివి చేసినావంటే అది చచ్చిపోయింది అనుకో, దాని వెనకాల నేను ఊరేసుకుని వస్తా. నేను చచ్చే ముందు నిన్ను చంపి చచ్చిపోతా, అర్థమవుతుందా? మీరు బాగున్నాను డాడీ, నేను చచ్చిపోతా. నేను రమ్య ఉంటేనే బతుకుంటా, లేదంటే నేను చచ్చిపోతా. బాబాయ్ మొన్న మంచి సంబంధం కూడా తీసుకొచ్చినాడు, అబ్బాయి చాలా చదువుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఏంది నువ్వు ఈ టైంలో ఇట్టా చేస్తావేంది? నాకు ఏ ఇంజనీర్ వద్దు డాడీ, నాకు రమ్యనే కావాలి. నేను మాటిని తల్లి, నువ్వేదో మత్తులో ఉన్నట్టున్నావు, ఆ అమ్మాయి నీకు ఏదో పెట్టినట్టుంది. నా మాటిని తల్లి, నేను ఇంటికి రా, నేను చెప్తా ఇంటికి రా. నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పు, నువ్వు బాబాని పంపిస్తా చెప్పు. వద్దు డాడీ, ఎవరిని పంపించద్దు. లేదు ఆ పిల్ల వాళ్ళ అమ్మ బాబుల అడ్రస్ చెప్పు నాకు. మీరు యాక్సెప్ట్ చేసి పిల్లల్ని కనీసం రోడ్డు మీద వదిలేసారా ఏంది? మీరు యాక్సెప్ట్ చేసి పెళ్లి చేస్తా అంటే చెప్పండి, నేను వస్తా. ఆ అమ్మాయిని తీసుకొని నేను చెయ్యాను, ముందు ఇంటికి రా మాట్లాడుకుందాం. నేను రాను డాడీ. తీసుకొస్తానంటే ఎవరిది చెప్పు. వాళ్ళ అమ్మ బాబులు కూడా ఇలాగే ఉన్నారా ఏంది? వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడు. వాళ్ళకి ఏంది ఎక్కడ నేర్చుకున్నావు బుద్ధులు నీకు? ఏమన్నా ఎక్కడ పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇంటికి రా నువ్వు. నాకు తను కావాలి డాడీ. కాకపోతే మాట్లాడతా. హలో సందీప్ గారు చెప్పండి. ఎవరమ్మా మీరు? ముందు పాపని ఇంటికి పంపించండి అర్జెంట్గా. మీరు కంగారు పడొద్దు. ఇప్పటి వరకు ముందు మీరు కామ్ అవ్వండి. చెప్పేదేనమ్మా, వాళ్ళమ్మ హార్ట్ పేషెంట్, ఆవిడ హార్ట్ ప్రాబ్లం ఉంది. దయచేసి అమ్మాయిని ఇంటికి పంపించండి. ఇప్పుడు అది ఎవరైనా అయితే దాని వెనకాల నేను చావాలా? ఏంది మీ పరిస్థితి? మీ సోలు ఏంది? మీరేంది? ఏంది మమ్మల్ని ఏం చేద్దామని మీరు కొంతసేపు ఆగుతారా? కొంతసేపు మాట్లాడింది నన్ను. చెప్పండి అమ్మా, చెప్పండి. సో ఇప్పటి వరకు మేము ట్రై చేసాము. ఆ అమ్మాయి కాస్త బయటకు వచ్చి ఎవరికి చెప్పుకోలేక ఫ్రెండ్స్ లాగా బయటకు వచ్చి ఇది పరిస్థితి మేడం, నేను తను లేక ఉండలేకపోతున్నాను అని చెప్పుకుంటే, లేదమ్మా ఇది కాదు, ఇట్లా ఉండకూడదు, సొసైటీలో ఇట్లా మంచి పద్ధతి కాదు అని మేము కూడా చాలా సేపు ట్రై చేసాం చెప్పడానికి. బట్ మా మాటలు వినట్లేదు కాబట్టి మీ వరకు కాల్ చేసాం అనమాట. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మా వరకు ఏం చెప్పాలో కౌన్సిలింగ్ మేము ఇస్తాము. మీరంతలా భయపడాల్సిన అవసరం లేదండి సందీప్ గారు. మేము కొంతసేపు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తాము. చెప్పండి అమ్మా. మాట్లాడటం కదమ్మా, అమ్మ తల్లి దానికి తెలియదు, దానికి ఏదో అయినట్టుంది, ఎవరో మందు పెట్టినట్టున్నారు. తల్లి అది ఇంటికి పంపించండి అమ్మా, దాన్ని. వాళ్ళ అమ్మ హార్ట్ ప్రాబ్లం అమ్మా, దయచేసి ఇంటికి పంపించండి దాన్ని. తప్పకుండా అండి, మీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటాం. ఎందుకు అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాము. వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉంటారు, పక్కన సొసైటీ ఏమనుకుంటారు, ఇద్దరు వినకుండా ఉంటే మంచి పద్ధతి కాదు కదా, అదే మేము చెప్తున్నాం ఇక్కడ. అలా కాదమ్మా, మా అమ్మ మేము పరుగుల బతికి వాళ్ళం. మా అమ్మ తినడానికి లేకపోయినా సరే పరుగుల బతుకుతున్నాం. చుట్టాలందరిలో ఇప్పుడు పరుగు పోతామ్మా. ఈ అమ్మాయి ఇలా చేసి దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. అమ్మాయి తప్పకుండా అండి, తప్పకుండా. మీరు బాధపడొద్దు, కంగారు పడొద్దు, మేము పంపించడానికి ట్రై చేస్తాం. కొంతసేపు పంపించండి అమ్మా, ఇంటికి పంపించండి. అలా వాళ్ళ అమ్మ అసలు హార్ట్ ప్రాబ్లం అమ్మా, పంపించండి. లేదు వాళ్ళ అమ్మగారికి చెప్పొద్దండి. లేదమ్మా, ఇప్పుడు తెలియకుండా ఎలా ఉంటది? ఇప్పుడు ప్రెసెంట్ చెప్పొద్దు అంటున్నాను. పోతుందమ్మా, దయచేసి అర్థం చేసుకోండి అమ్మా. నేను అదే అంటున్నాను సందీప్ గారు, ప్రెసెంట్ అయితే చెప్పొద్దు. ఇంటికి వచ్చినాక అమ్మాయి తోటి మాట్లాడండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి కొంతసేపు. రీనా అండి. రీనా అండి. అమ్మా ఇప్పుడు దానికి ఏమన్నా అయితే అది నేను ఊరేసుకుని రావాలా, మీ పేరు రాసి రావాలమ్మా? మాకు అంతా వేరే అవకాశం లేదు, వేరే ఆప్షన్ లేదమ్మా మాకు. అదే పంపించండి అమ్మా. నేను అదే అంటున్నా, నా పేరు రాసి చచ్చిపోతాను అంటున్నారా మీరు? అవునమ్మా. అదే మంచిగా పోయి చెడెదిరైనట్టుంది మాకు కూడా. ఏదో వచ్చి టీవీ షోకి వచ్చి ఇది మా బాధ అని చెప్పుకుంటుంటే మీ వరకు తీసుకురావడం నేను చేసిన తప్పంటారు ఇప్పుడు. అంటే మీ వరకు రాకుండా పోతే వేరే దారి ఉండేదేమో, ఇప్పుడు మీ వరకు వచ్చింది కాబట్టి నా పేరు కూడా రాస్తానంటున్నారు. ఇక్కడ భలే వాళ్ళండి సందీప్ గారు. మీ ఇంట్లో గొడవ, మీ పిల్ల గొడవ నేనేదో సమర్థించుకోవడానికి లేదంటే ఇట్లా చెప్పట్లేదు. మీ ఇంట్లో గొడవని సర్ది మనగడానికి నేను మాట్లాడుతుంటే మీ వరకు తీసుకొస్తే మీరు ఏదోలా మాట్లాడుకుని ఏదోలా చేస్తున్నారు. మీ బాధ నాకు అర్థమవుతుంది, నాకు తెలుసు. బట్ మీరు అంతలాగా తీసుకోవద్దు. ఈ గొడవని కాస్త శాంతింప చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడుతున్నాను. ఒకసారి వాళ్ళిద్దరిని, మీ అమ్మాయిని కాదు ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు ఎందుకు ప్రతిదానికి చావే శరణమైనట్టు? పెద్దవాళ్ళు మీరు నేర్పించిందేమో ఈ బుద్ధులు. ఆ పిల్ల కూడా అప్పుడు కట్ చేసుకుందంట చెయ్యి చచ్చిపోదామని. దేనికి పరిష్కారం ఉంటుందండి సందీప్ గారు? ప్రతిదానికి చావే కాదు పరిష్కారం. మీరు ఆ ప్రతి మాటకి పెద్దోళ్ళు అయ్యుండి కూడా, పెద్దోళ్ళు అయ్యుండి ఒక్క నిమిషం ఆగండి, పెద్దోళ్ళు అయ్యుండి కూడా ఆ పిల్లలకి నేర్పించాల్సింది పోయి నేను చచ్చిపోతాను, ఆ పెళ్ళని చచ్చిపోతాను, నిన్ను చంపేస్తాను. సొసైటీ ఏం నేర్చుకుంటున్నారండి మీరు కూడా? నాకు అర్థం కాదు. అమ్మా ఆ సినిమాల్లో చేసే వాళ్ళు వీళ్ళు 2 పెళ్లిళ్ళు చేసుకున్నా ఏం కాదమ్మా. మా తల్లి మా ఊళ్ళల్లో, మా పల్లెటూళ్ళల్లో
మీకు మంచి చేయడానికే కాల్ చేసా. మాకు పరువేనమ్మా. ఒక్క మాట తేడా వచ్చిందంటే మా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియదమ్మా. చుట్టాలందరూ మీదడిపోతారమ్మా. అవునండి, అవును, నిజం. అదే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ కూడా మేము. అన్నం పెడతానమ్మా, దయచేసి అర్థం చేసుకుని ఆవిడ ఇంటికి పంపించండమ్మా. మీరు మాత్రం ప్రతిసారి ఆ చావు సావు అనే మాట మాత్రం మాట్లాడొద్దు దయచేసి. ఏదైనా కూర్చొని పరిష్కరించుకుండాలి అంతే. వాళ్ళ అమ్మ అసలు బాగాలేదమ్మా ఆవిడకి. సరేనండి సందీప్ గారు, మళ్ళీ కాల్ చేస్తాను నేను తప్పకుండా. చూసారా ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రులు. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ సేమ్ అదే పొజిషన్ లో ఉన్నారా? ఏది ఇందాక వరకు చేయి పట్టుకున్నారు, ఇప్పుడు వదిలేసారా ఏంటి? రమ్య ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఏమంటున్నారు నిన్ను? నానా మాట్లాడినాడు. ఫ్యామిలీని వాళ్ళు ఎట్లా పెంచారు, ఈ మాటలు ఎందుకు నీకు? అసలు ముందు పెట్టినావంట కదా సోనుకి. నేను పెట్టలేను మేడం. మరి ఇందా మాట్లాడలేకపోయినావు? తల్లిదండ్రులకి మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో మీరుంటే రేపొద్దున చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మంది మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తుంటే మీరు ఏం చెప్పుకోగలరు సమాధానాలు? చెప్పండి నాన్న. తెలిసి తెలియని వయసులో తప్పులు చేయకూడదు. సరి చేసుకునే వయసు మీది. ఆల్రెడీ చేసున్నారు, తప్పులు జరిగిపోతాయి. ఎవరికైనా లైఫ్ లో సహజం నాన్న. తప్పు అనేది జరిగితేనే ఫ్యూచర్ లో దాన్ని ఎట్లా సరి చేసుకునే ఒక మార్గం మనకి వస్తుంది. అలా అని తప్పులు చేసుకుంటూ పోకూడదు కదా. మన లైఫ్ మన చేతిలో ఉంటుంది. కలర్ఫుల్ గా చేసుకోవాలి నాన్న. మనల్ని చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వాలి, చెడిపోకూడదు. అవేవో సోషల్ మీడియాలో చూపిస్తూ ఉంటారు, ఎన్నో తతంగాలు నడుస్తూ ఉంటాయి. అవన్నీ మంచివి, అట్లా చేస్తేనే బాగుంటుంది, ఏదో ట్రెండ్ అయిపోదాము, నలుగురికి అంటే నలుగురిలో తెలియాలి, నేను మంచిగా ఫేమ్ అయిపోవాలి, లేదంటే ఒక డిఫరెంట్ గా కాన్సెప్ట్ తో రావాలి అనుకునే రీల్స్ కాదు ఇది. లైఫ్ ఇది. సో మీకు ఒకసారి ఆలోచించుకోండి. మనకంటూ తల్లిదండ్రులు ఉన్నారు వెనకాల. మీకు చెల్లెలు లేరా, అక్కలు లేరా, అన్నలు లేరా? వాళ్ళు ఏమనుకుంటారు మీ గురించి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయా? వాళ్ళ గురించి ఆలోచించాలా? వాళ్ళ కెరీర్ ఏంటి? అసలు వాళ్ళు ఎట్లా, మేమే ఇట్లా తప్పు చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళము, వాళ్ళ పరిస్థితి ఏంటని ఒక్కసారి కూడా ఆలోచించరా మీరు? సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ ఏజ్ లో మీరు ఏది చేసినా అది కరెక్టే అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. 2 years అయిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఏంటంటే మీ ఇద్దరు ముందు రూమ్ నుంచి షిఫ్ట్ అయిపోండి. అర్థమవుతుందా? కొన్ని రోజులు మీ ఇంట్లో ఉండండి. మీ ఇద్దరు ఉన్న తర్వాత మీ లైఫ్ మీరు చూసుకోండి, లైఫ్ ని స్పెండ్ చేయండి. ఇప్పుడు తనకి నువ్వు తనకి ఉన్నావు కాబట్టి మీరు వేరే వ్యక్తి వైపు మళ్ళలేదు. మీ వయసు అంటే మీ మైండ్, మీ ఇంటెన్షన్, ఏ అబ్బాయి కనిపించినా నాకు తను ఉందిగా, సోని ఉందిగా, రమ్య ఉందిగా, ఇటువంటి ఇంటెన్షన్ తో ఉన్నారు కాబట్టి ఏ అబ్బాయి మీకు నచ్చట్లేదు. ఇప్పుడు ఎవరి వెంక చూడట్లేదు కదా. మీరు చూస్తేనే కదా బయటకు వచ్చి సమాజాన్ని, లోకాన్ని, మీ పక్కన చుట్టుపక్కల వాళ్ళని చూస్తేనే కదా మీకు తెలుస్తుంది. ఎవరో ఎప్పుడో పాస్ట్ లైఫ్ లో నా బావ నన్ను ఇట్లా చేసినాడు, నా లవర్ ఇట్లా చేసినట్టు అందరూ అట్లా ఉండరు కదమ్మా. ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, మంచి లవ్ కోసం ఎదురు చూస్తారు. ఎవరికొద్దు మంచి లైఫ్ పార్ట్నర్, అర్థం చేసుకునే ఒక సోల్ ఎవరికుండా చెప్పు? అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెతకండి. మళ్ళీ లవ్ ఫెయిల్యూర్ వద్దా? ఓకే, డన్, ఫైన్, దట్స్ ఓకే. మళ్ళీ నెక్స్ట్ టైం ఇది నాకు సెట్ కాదు, ఈ క్వాలిటీస్ ఉండాలి, ఇదైతే నాకు ఓకే, మళ్ళీ మూవ్ ఫార్వర్డ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.